వచ్చింది ఏంటంటే గిరిగెట్పల్లి గ్రామ శివారు వికారాబాద్ మండలకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇచ్చినటువంటి 190 సర్వే నంబర్లో బజార్ బొబయ్య మాదిగ వాళ్ళ ధర్మపత్ని వీళ్ళు ఇంత 2 ఎకరాల గుంట రోడ్కు దగ్గర ఉన్నదనే నెపంతో ఇక్కడ పక్కనే ఉన్న రియల్టర్ అంట ఒక 20 ఎకరాలు ఉన్నాడంట. దీనికి రోడ్కు ఆనుకొని ఉన్న ఇదే నెపంతో రియల్ ఎస్టేట్ ఆ నెపంతో వీళ్ళ భూమిని కబ్జా చేసుకున్నారు. దీనికి ఉదాహరణగా పొద్దున ఇవన్నీ రాత్రి అంతా మట్టి కొట్టారు. వీళ్ళు పొద్దున చూసిన పంట అంతా ధ్వంసం అయిపోయింది. వీళ్లకు న్యాయం చేయమని చెప్పేసి స్వయాన మేమే వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రజా దర్బార్లో ఈ ప్రజావాణిలో ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. అని ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారికి కన్వే చేసిండు, చెప్పిండు చూడండి అని చెప్పారు. ఎంఆర్ఓ గారు పహనీస్ ఉన్నాయి 60 ఏళ్ళ నుంచి, పట్టదారు పాస్ బుక్స్ ఉన్నాయి, పాత పహనీస్ ఉన్నాయి, పంటలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇంత ఉండగా మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఏడున్నది అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు అంటే పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు. ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంఆర్ఓది కదా. ఎంఆర్ఓ అయిన సిబ్బందిని పంపి ఈ కబ్జా కాలంలో ఎవరున్నారో చూడాల్సిన బాధ్యత ఎంఆర్ఓది అయినప్పుడు మరి ఎంఆర్ఓనే మీకు పొజిషన్ లేదని చెప్పేసి ఈ విధంగా పోలీసు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఇందులో? పోలీసులు కనీసం చోద్యం చూస్తున్నారు. 25 ట్రిప్పుల మొరం కొడితే ఈ మొరం కొట్టడానికి మైనింగ్ పర్మిషన్ ఎవరైనా ఇచ్చారా? ఎవరన్నా పేదోడు ఇల్లు కట్టుకుంటా ఇంత బరంత పోసుకుందామంటే కట్టుకునే పరిస్థితులు లేదు. ఇంత మట్టి ఎవడు తెచ్చి కొట్టిండు? ఎవడు పర్మిషన్ ఇచ్చారు? నైట్ అంతా కొట్టాల్సిన పర్మిషన్ దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? పట్టపగలు కొట్టాలి కదా ఎవరన్నా మీరు కొట్టుకుంటే. మా దళితుల భూములలో మీరు ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కనుక చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి ఎవరు రియల్టర్ ఆయన ఎన్నుకున్నటువంటి శక్తులు యంత్రాంగం అంతా కూడా వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? వికారాబాద్ జిల్లాకు రియల్టర్ లో ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద ఈ విధంగా పేదల భూములు కబ్జా చేసుకునే ఈ సాంప్రదాయం రాలేదు. వస్తే గనక ఇది ఖచ్చితంగా చెల్లది ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. వీళ్ళపైన తక్షణమే పోలీసు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకుంటే మా ఎంఆర్పీఎస్ మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడైతే మీరు పనిచేయరు మీ వ్యవస్థ పనిచేయకపోతే మా వ్యవస్థ పనిచేస్తాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సార్ భూమి నాదే ఎక్కదాకా 60-70 ఏళ్ళు అవుతున్నది. మీకు ఇంత పొరన్నప్పుడు కొట్టిన మీ అడవి నావిన భూమి. వాళ్ళ ఈ మధ్యలో వచ్చి వాళ్ళ భూమి కాదు, వాళ్ళ పాస్ బుక్లే ఏది లేదు. మేము రైన్ వేసాము, ఎవరికో వేసింటివి. ఈ కొడుకులు నడుమ అమ్ముకుంటూ తప్పు కదా. మాకు జర దూరం ఉన్నది ఆ గిరిగంటి పల్లెకి దీనికి తెలంగాణ వచ్చి పని తీసుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ కి పోయినావా? అధికారులు కలిసినావా? ఏమన్నా అందరు తాకి పోయినాము. కాగితాలు చూసి అక్కడ మడిచి పెట్టిండ్రు. ఏమేమి తిన్నారో వాళ్ళు తినని ఇంకేం చేస్తాం? ఆఖరి చేసిన మంది తాగి చదువుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ పేరు కావాలి. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఏం చేద్దాం అనుకున్నా? ఏం చేయ మందు తాగేది ఇన్ని వచ్చేది. అప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా అప్పుడు లాగుల్లో పెంట పడుతుంది. అది కూడా కాదు, ఇక్కడ లీస్టు రాసి తాగుతా. ఇప్పుడు బండి మీద పోయి తీసుకొచ్చి చూద్దాం వాళ్ళు ఏడ దాక్కునే వాళ్ళ గమ్మత్తులు అంతా తిని ఇవనాలన్నా ముండ మోసే. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఎవరు కబ్జాలు ఉన్నారు ఇప్పుడు? ఇంకెవరు? నేనే ఉన్నా. ఇదంతా పోసారు కదా, ఎవరు పోసారు? ఇదంతా దొంగలే పోసారు. నాతిరి రెడ్డి నాయక్ గిట్ట, రెడ్డి నాయక్, అరుణ్ గాడు, లంబడి సీన్ గాడు, వీళ్ళే కాలకదాతు. భూమోడి అరుణుడు ఎక్కడ ఉన్నాడు? అరుణ్ ఆయన పేరు ఏమిటో. వీళ్ళే నన్ను మాట్లాడేటోళ్ళు అంతా. పగలు రావాలి అంత కాగితం తీసుకొని ఏమున్నది చూపించాలి. మాకు ఉన్నది బాజాబ్తా కాగితం. లంచాలు తిని ఎంతమంది కొంపలాంటి పెడతారు.